ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్. సంక్రాంతి పండుగంటే పంటల పండుగ, రైతుల పండుగ. ఆరుగాలం అనువంతైన విశ్రాంతి తీసుకోకుండా పంట పొలాల్లో శ్రమించే అసలు సిసలైన అన్నదాత పండుగిది. సరిగ్గా సంక్రాంతి సమయానికి పంటలు ఇంటికొచ్చిన వేళలో రైతన్న ఎంతో ఆనందంగా సంబురాలు నిర్వహిస్తుంటారు. ఇక పంటలు చేతికి అందడంలో తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకుంటారు. నిజానికి గోవు లేనిదే వ్యవసాయం లేదన్నది వాస్తవం. మరి ఆనాటి పేదవాడి ఆవుగా కీర్తించబడి కరవు రక్కసిని సైతం తట్టుకొని నిలబడ్డ 1000 ఏళ్ల నాటి పుంగనూరు గోవుల వైభవంపై పలమనేరు నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తోన్న పండుగ ప్రత్యేక కథనం మీకోసం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటారు. ఆవులందు పుంగునూరు జాతి ఆవులు వేరయ్యా అనొచ్చు. ఎందుకంటే దేశవాళీ ఆవుల సంపదలో పుంగునూరు జాతి ఆవులకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, ప్రాశస్త్యం రెండూ ఉన్నాయి. ఎన్నో ఔషధ గుణాలు, మరెన్నో శాస్త్ర సంబంధితమైనటువంటి విషయాలు కలిగినటువంటి పుంగునూరు జాతి ఆవుల్లో అణువణువున ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, ప్రాశస్త్యం కనిపిస్తుంది. ఆ పుంగునూరు ఆవుల ప్రత్యేకత ఈ సంక్రాంతి సందర్భంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విశేషాలేంటో మీరు చూడండి. పాలలో ఔషధ గుణాలు అమోఘంగా ఉన్నాయి. అంతేకాదు వీటి పేడ, మూత్రంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి పుంగునూరు జాతి ఆవు దగ్గర మనం ఉన్నాం. ఈ పుంగునూరు జాతి ఆవుల్లో 2 అడుగుల నుంచి 3 అడుగుల ఎత్తుంటే ఎంతో అమోఘం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పుంగునూరు ఆవు కూడా కేవలం 3 అడుగుల ఎత్తున్నటువంటి ఆవు. దీని వయసు సుమారుగా 2.5 ఏళ్ళు ఉంటాయి. అత్యధికంగా 2.5 నుంచి 3 లీటర్ల పాలు మాత్రమే ఇచ్చే ఈ ఆవులు ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తాయి. పుంగునూరు జాతిగా పేరుగాంచినటువంటి ఆవులు పుంగునూరులోనూ కనుమరుగైపోయినాయి. అక్కడక్కడ ఔత్సాహికమైనటువంటి రైతులు, దేశవాళీ ఆవుల మీద ప్రేమను, మమకారాన్ని చంపుకోలేనటువంటి కొంతమంది ఔత్సాహిక రైతులు మాత్రమే, ఆదర్శ రైతులు మాత్రమే ఇలాంటి వాటిని పోషిస్తున్నారు. అయితే కాలగమనంలో వచ్చినటువంటి మార్పుల్లో ఇప్పుడు మళ్ళీ వీటికి బాగా గిరాకీ పెరిగింది. ఎంతంటే లీటరు పాలు 200కు పైగా ధర పలుకుతుందంటే వీటికి ఉన్నటువంటి పోషక విలువలేంటో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం మీద ఏ రకమైనటువంటి ఆసక్తి పెరిగిందో ఈ రకమైనటువంటి దేశవాళీ ఆవుల పెంపకం మీద కూడా బాగా ఆసక్తి పెరిగింది. ఈ పుంగునూరు ఆవులకు సంబంధించి మరి పలమనేరు వద్ద ఒక క్యాటల్ ఫామ్ ఉంది. యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్నటువంటి క్యాటల్ ఫామ్లో దాదాపుగా 50 నుంచి 100కు పైగా పాలిచ్చే ఆవులతో పాటుగా చిన్న చిన్న లేగదూడలు, కట్టిపోయినటువంటి ఆవులు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతాన్నంతా కూడా ఒకసారి పరిశీలిద్దాం. మనతో పాటుగా ఈ పశు పోషణలో అనునిత్యం నిమగ్నమై ఉన్నటువంటి ఈ పుంగునూరు జాతి ఆవుల సంతతిని సంరక్షిస్తున్నటువంటి ఈ గోశాలలో పనిచేస్తున్నటువంటి పోషకులు మనతో పాటు ఉన్నారు. ఎట్లా ఉంటుంది వీటి పోషణకు ఖర్చు ఎంత అవుతుంది? వాటి పోషణకు మిగతా ఆవులతో పోలిస్తే వీటి పోషణ ఎట్లా ఉంటుంది? ఈ పీడేస్తాము, గడ్డి వేస్తాము, ఆవు పేడ అమ్ముతాము, గంజరం అమ్ముతాము. అంటే వీటి పోషణ అంటే వీటికి మిగతా ఆవులు ఉన్నాయి, జెర్సీ ఆవులు, చాలా చాలా పెద్ద పెద్ద ఆవులు, ఒక్కొక్కటి 15-20 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా కొన్ని ఉన్నాయి. వాటికి వీటికి పెట్టే దానాలో తేడా ఏం కనిపిస్తుంటుంది? దానిలో తేడా వచ్చి దీనికి వచ్చి తక్కువే సార్ పెట్టేది, ఎక్కువ ఏమి పెట్టము. పీడి వేస్తాము, గడ్డి వేస్తాము, దానికైనా తక్కువ పెట్టాలి కానీ ఎక్కువ పెడితే పాలు ఇయ్యదు. ఇదంతా ఉట్టి దానా మాత్రమే. దానా ఇలాగ రకరకాలైనటువంటి ఇంజక్షన్లు వాటన్నిటిని వేస్తుంటే కూడా వేసేయాలి ఎక్కువ. ఏదైనా జ్వరం గరం వస్తే, జబ్బులు వస్తే దాన్ని చూసుకుంటాం. అంతే. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు వీటికి మీరు ఏమేమి పెడుతుంటారో, వీటిని పోషణ కోసం ఏమేమి చేస్తుంటారు? పొద్దున్న లేస్తేనే కడిగేస్తాం ఆవులనంతా. కడిగి నీట్గా సడ్లంతా కడిగేసి మళ్ళీ పీడి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ గడ్డి వేస్తాము. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఒకసారి కడుగుతాము, మళ్ళీ పాలు పిండేస్తాం. ఎంత ఇస్తుంది ఒక ఆవు? ఎంత పాలు ఇస్తుంది? 1/2 లీటర్, 1/4 లీటర్ అంతే ఇచ్చేది. ఒకటి 1.5 ఇస్తుంది, 2 ఇస్తుంది, 3 ఇచ్చేది కూడా ఉంది.
సో ఒక ఆవు ఎన్ని రోజులకు అది పొలానికి వచ్చి కట్టి పాలిస్తుంది? అది వచ్చి 6 నెలలకి పొలానికి వచ్చి కట్టేది. మళ్ళా ఈయన వేసింది. మళ్ళీ మట్టికి మనిషికి పెనవేసుకున్న అనుబంధంలో జీవన క్రమంలో రైతుకి పాడికి కూడా అంతే సంబంధం అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఈ అనుబంధం చెప్పలేనిది. పశువులు మనిషి కలిసి జీవనం సాగించే అపురూపమైనటువంటి విషయాలను మనం గ్రామాల్లో చూస్తుంటాం. అందులో మనిషితో అత్యంత నమ్మకంగా ఉండే జంతువుల్లో పుంగనూరు జాతి ఆవు కూడా ఒకటిగా చెప్తారు పూర్వీకులు. ఎందుకంటే గతంలో నాటు ఆవులుగా పుంగనూరు ఆవులుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆవులు ఆ యజమానికి ఉన్నటువంటి రోగాలను కూడా గుర్తిస్తాయని పూర్వీకుల మాట. అది శాస్త్రపరంగా ఏ రకమైనటువంటి నిరూపణ లేకపోయినా వాటి నాలుకతో అడవుల్లో ఉన్నటువంటి కందమూలాలు తిని వచ్చినటువంటి అవి యజమానికి ఉన్నటువంటి చిన్న చిన్న చర్మ సంబంధమైనటువంటి సమస్యలను కూడా గుర్తించి అడవుల్లో ఉన్నటువంటి కందమూలాలు తిని వచ్చి ఆ జబ్బును నయం చేసే విధంగా వాటి ఏదైతే యజమానికి చర్మ సంబంధిత సమస్యలు వాటి మీద నాలుకతో నాకుతాయని పూర్వీకుల మాట. బహుశా నిజం కాబోలేమో. ఎందుకంటే అలా మనిషికి పాడికి ఉన్నటువంటి సంబంధంలో మనిషితో మమేకమైనటువంటి ఈ పుంగనూరు జాతి ఆవుల్లో మనం ఇప్పటికీ ఎన్నో రకాలైనటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు కూడా నిరూపితమై వీటి గోమయంలోనూ గోమూత్రంలోనూ కూడా ఎన్నో అపురూపమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయని నిరూపితమైనటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి పూర్వీకుల మాటను కూడా కొట్టిపారాయలం. ఏన్షియంట్ వాల్యూతో పాటుగా వీటి ముఖ విలువ కూడా చాలా అధికంగా ఉంటుంది. దాదాపుగా 1,00,000 నుంచి 7 లక్షలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి హైట్ కలిగినటువంటి వాటి విలువ 10 లక్షలు కూడా బలుగుతుంటుంది. అయితే వీటి రక్షణ, వీటికి సంబంధించినటువంటి పునరుత్పత్తికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి శోధనలు, పరిశోధనలు, విస్తరణకు సంబంధించి వెటర్నరీ యూనివర్సిటీ కూడా విశేషమైనటువంటి కృషి జరుపుతుంది. అందులో భాగంగా వీటి పునరుత్పత్తి కేంద్రాలను కూడా నెలకొల్పి భావి తరాలకు ఈ జాతి అంతరించిపోకుండా అందించే ప్రయత్నం కొనసాగుతోంది. మనతో పాటుగా వెటర్నరీ వైద్యులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. పార్థసారథి గారు. పార్థసారథి గారు, చూస్తున్నాం ఇప్పుడు దేశవాళీ ఆవుల్లో మనకు ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాటిలో పుంగనూరు జాతి ఆవులు. సో వీటి పునరుత్పత్తికి సంబంధించి కానీ వీటి రక్షణకు సంబంధించి కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అండి, ఈ ఫాము 1954లో స్టార్ట్ అయిందండి. సో ఆ తర్వాత వచ్చి దీన్ని స్పెషల్గా పుంగనూరు బ్రీడ్ కన్జర్వేషన్ కోసమే ఇప్పుడు ఉంది. సో గవర్నమెంట్ అట్ ది సేమ్ టైం యూనివర్సిటీ రీసెంట్గా ఫండింగ్ జారీ చేశారని 69 crores. దాంతో ల్యాబ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసినాం. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అనే మెథడ్ ద్వారా సో తక్కువ టైంలో ఎక్కువ అనిమల్స్ ప్రొడక్షన్ కోసం మన యూనివర్సిటీ ఆ విధంగా దానిపై కృషి చేస్తుందండి. సో ల్యాబ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయాయి, తొందరలోనే స్టార్ట్ అవుతుందండి. బేసిక్గా కూడా మిగతా దేశవాళీ ఆవుల్లో ఈ పుంగనూరు జాతి బ్రీడ్కు ఏ రకమైనటువంటి వ్యత్యాసం కానీ లేకపోతే డిఫరెన్స్ కానీ చెప్తారు? పుంగనూరు అనే పేరే, సో ఈ బ్రీడ్ మూపురం ఉండే వాటిల్లో అతి పొట్టి బ్రీడ్ అనమాట. మన పుంగనూరు ఏరియాలో సో కామన్గా కనిపిస్తుంది అనమాట. సో దానివల్ల దాని పుంగనూరు బ్రీడ్ అని పేరు వచ్చింది. సో దీనికి వ్యత్యాసం ఏమంటే నార్మల్ అనిమల్స్తో, నార్మల్ అదర్ బ్రీడ్స్తో సో ఇది 90 సెంటీమీటర్ల వరకే ఎత్తు పెరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం మామూలుగా అయితే ఇతర ఆవులు, ఇతర బ్రీడ్స్ వచ్చి 3 to 4% ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది మిల్క్లో. సో దీంట్లో అత్యధికంగా 8% ఉంటుంది. సో అదొక వాల్యూ ఉంది. అట్ ది సేమ్ టైం ఈ పుంగనూరు బ్రీడ్ యూరిన్ వచ్చి యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉందన్నమాట. సో కొన్ని రీసెర్చ్ వాళ్ళు తెలిసిందేమనగా సో యూరిన్ తీసుకోవడం వల్ల ఇది డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుందని సో కనుగొనబడింది. సో ఆ విధంగా ఫర్దర్ రీసెర్చ్ జరగాలి. అదేవిధంగా ఈ ప్యాడ్ అని ఏమైతే ఉందో ప్యాడ్ని తీసుకొని చుట్టుపక్కల ఉన్న రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారనమాట. సో అంతా పెస్టిసైడ్స్ ఏం వాడకుండా జస్ట్ మన న్యాచురల్గా అవైలబుల్ పేడ. సో ఎస్పెషల్లీ పుంగనూరు దీనికి చాలా డిమాండ్ ఉందన్నమాట. పుంగనూరు జాతి ఆవులు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వరకు ఉండొచ్చు? అంటే గతంతో పోలిస్తే తగ్గాయా, పెరిగాయా, లేకపోతే వాటి యొక్క సంతతి ఎట్లా ఉంది? మీ అసెస్మెంట్ ఎట్లా ఉంది? ప్రస్తుతానికైతే పెరిగాయండి. కంపారిటివ్గా లాస్ట్ టైంకి పాత టైంకి ఇప్పటికి పెరిగాయండి.
సో కానీ ఈ కొత్త టెక్నాలజీ అడాప్షన్, IVF టెక్నాలజీ అడాప్షన్ వల్ల సో ఫ్యూచర్లో ఇంకా వీటి సంఖ్య పెరుగుతుంది, అట్లా మన జర్మ్ ప్లాజం రక్షించబడుతుంది, యాజ్ వెల్ యాజ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందండి. సో ఆ విధంగా మన ఇతర యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారండి. సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో మీకు చాలా నెంబర్ మనకు రావచ్చు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ మెథడ్ వాడి వాటిని నెంబర్ వృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. సో పొంగనూరు జాతి ఆవుల వైపు మనం ఆసక్తి పెంచుకోవాలంటే దాంట్లో ఏ అంశాలను ప్రధానంగా చూస్తే మంచిదంటారు? ఇప్పుడు న్యూ బ్రీడ్స్ మన దేశంలో ఇంట్రొడక్షన్ చేయడం వల్ల సో వాటి మిల్క్ ఈల్డ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో 10-20 లీటర్స్ ఇస్తున్నాయి అన్నమాట. కానీ ఈ అనిమల్స్ నుంచి మనకు ఒక రోజుకి 3 నుంచి 4 లీటర్ల మిల్కే వస్తుంది. ఒక విధంగా కంపేర్ చేసుకుంటే సాధారణ రైతుకి ఇది లాభదాయకం కాదు. సో కానీ సో దీని మీద రీసెర్చ్ జరుగుతుందన్నమాట. ఈ ఔషధ విలువలు అలాగే గొప్ప ధనికులు వాళ్ళ ఇంట్లో ఫ్యాన్సీ బ్రీడ్గా పెంచుతున్నారనమాట. సో ఈ విధంగా మన నెంబర్ వృద్ధి చేస్తే అట్ ది సేమ్ టైం మనం రైతులకి దీని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అంటే పాల ధర కూడా బాగా ఎక్కువ అంటారు కంపారిటివ్లీ. అవునండి. సో మామూలు పాల ధరకి వీటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎట్లా ఉంది? పాల ధర నాకున్న ఐడియా వరకు అండి 250-300 దాకా వెళ్తుంది. సో కానీ దీనికి ఉన్న అత్యధికమైన ఔషధ విలువలు అట్ ది సేమ్ టైం ఆల్రెడీ నేను చెప్పాను కదండి, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ వల్ల సో దీన్ని సెపరేట్గా ప్యాక్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాను, కొన్ని కంపెనీస్ చేస్తున్నాయండి. సో కాబట్టి మనకి ఈ విధంగా ఈ దృష్టిలో మనం ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ అవ్వచ్చండి. సో నెంబర్ ఆఫ్ అనిమల్స్ పెరిగితే సో అట్ ది సేమ్ టైం కొద్ది ఔత్సాహిక రైతులు కూడా పెంచుతున్నారండి. ఇప్పుడు ఔత్సాహిక రైతు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వాళ్ళు పెంచుతున్నారు. సో ఈ పెంచడం వల్ల ఏమవుతుందంటే బ్రీడ్ కన్సర్వ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం యూనివర్సిటీ కూడా కొన్ని తీసుకోవడం వల్ల, కొన్ని కృషి ఆ విధంగా చేయడం వల్ల ఫ్యూచర్లో నెంబర్ పెరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం బ్రీడ్ వాల్యూ పెరుగుతుంది అనుకుంటున్నాను. పొంగనూరు జాతి బ్రీడ్ కేవలం మోపురం చూసే గుర్తుపట్టాలా, లేకపోతే ఏ లక్షణాలు కలిగిన వాటిని మనం ఆ పొంగనూరు జాతి ఆవులుగా చెప్పొచ్చు? సో దీనికి ఏమంటే నార్మల్ బ్రీడ్స్కి మిగతా పొట్టి ఆవులకి ఈ పుంగునూరుకి వెరీ స్పెసిఫిక్ డిమార్కేషన్ ఉందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే అనిమల్ రంగు ఎట్లుంటుందంటే తెలుపు నుంచి గ్రే కలర్లో ఉంటుందండి, అనిమల్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్. తర్వాత మూపురం ఎత్తుగా ఉంటుందండి. సో మిగతా పొట్టి ఆవులతో కంపేర్ చేసుకుంటే కాక్సిజియల్ రీజన్ అంటే బ్యాక్ ఏరియా మూపురం కన్నా ఎత్తు ఉంటుంది అనమాట. అదర్ బ్రీడ్స్ అయితే, ఈ బ్రీడ్ అయితే పుంగనూరు బ్రీడ్ అయితే మూపురం కన్నా తక్కువ ఎత్తు ఉంటుంది. ఇంకో స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఏమంటే దాని తోక అనేది నేలను తాకుతుంటుంది అనమాట. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనం ఆ బ్రీడ్ ఐడెంటిఫై చేయొచ్చండి, స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. అట్ ది సేమ్ టైం రైతులు కూడా మనం కొనేటప్పుడు లోకల్ వెటనరీని తీసుకొని వెళ్ళి సో బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేసి తీసుకోవాలండి. మిగతా ఆవులకు వైద్యపరమైనటువంటి ఇబ్బందులు, ఈ ఆవులకు ఉన్నటువంటి వైద్యపరమైనటువంటి ఇబ్బందులు వ్యత్యాసం ఏమన్నా? మిగతా ఆవులు ఎక్కువ పాలు ఇచ్చే ఆవుల్లో హెల్త్ ప్రాబ్లం తరచుగా కనిపిస్తుంటాయండి. కానీ ఇది మన పుంగనూరు ఏరియాకి కామన్ కాబట్టి సో ఇది ఎండుగడ్డి మీద కూడా బతకగలదు. సో అధిక ఫ్యాట్ కంటెంట్ కూడా ఇస్తుంది. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని కంపారిటివ్గా అదర్ బ్రీడ్స్ కంపేర్ చేసుకుంటే దీనికి డిసీజులు చాలా తక్కువ. సో కాబట్టి మనం రైతులు హ్యాపీగా పెంచుకోవచ్చండి. సో ఈ పొంగనూరు జాతి ఆవులు ఎన్ని ఉండొచ్చు సుమారుగా ఇప్పటికీ ఈ జిల్లాలో కానీ, లేకపోతే ఒక అంచనాకి ఎన్ని ఉండొచ్చు? ఈ రీసెంట్గా ఏమంటే ఈ ఔత్సాహిక వ్యవసాయదారులు పెంచడం స్టార్ట్ చేసినారండి. సో స్పెసిఫిక్గా నేను చెప్పలేను, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్, అదర్ స్టేట్స్, మాకు కర్ణాటక నుంచి కూడా వస్తున్నారండి, మాకు బ్రీడ్ కావాలి, మాకు అమ్మండి అది ఇది. సో ఆల్మోస్ట్ కంపారిటివ్గా అవేర్నెస్ చాలా పెరిగిందండి. సో రైతులు కూడా ఉత్సాహంగా ఉన్నారు, మాకు అనిమల్స్ కావాలి అని. సో ఫ్యూచర్లో మేము సేల్ కూడా చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే ఏం చేయట్లేదండి. బ్రీడ్ కన్జర్వేషన్ కోసం మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఏదైతే అంతరించిపోతున్నటువంటి జాతిగా మారుతున్నటువంటి పొంగనూరు జాతి ఆవుల్ని మళ్ళీ పునరుత్పాదన చేయడం కోసం, వాటికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, అదే రకంగా వెటర్నరీ యూనివర్సిటీతో పాటుగా ఔత్సాహిక రైతులందరూ కూడా శ్రమిస్తున్నట్టుగా చెబుతున్నారు. పొంగనూరు ఆవులను పెంచడం కోసం కూడా ఈ మధ్యకాలంలో రైతులు కొంత ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి ఔత్సాహిక ఆసక్తికరమైనటువంటి రైతుల్లో ఒకరు సుధాకర్ మనతో ఉన్నారు. దాదాపుగా 10 నుంచి 15 ఆవుల్ని, పొంగనూరు జాతి ఆవుల్ని మేపుకుంటూ దాన్నే జీవన ఉపాధిగా ఆ కుటుంబ పోషణకు ఆసరాగా మార్చుకొని ఉన్నటువంటి కుటుంబం సుధాది. 2 అన్నదమ్ములు ఉన్నటువంటి ఈ కుటుంబంలో దాదాపు 15 ఆవులు ఉండగా రకరకాల కారణాలతో ఒక 2-3 ఆవులు మృతి చెందిన, మిగిలినటువంటి ఆవులతో ఒక మంచి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మనతో పాటుగా సుధాకర్ ఉన్నారు. వాటి పోషణకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు,
వాటి ద్వారా ఏ రకంగా ఆదాయం వస్తుందో మనం మాట్లాడదాం. సుధాకర్ గారు, ఎట్లా ఉంది ఈ పొంగునూరు జాతి ఆవులను పెంచుకుంటున్నప్పుడు? చెప్పండి. పుంగనూరు జాతి ఆవులు మేము ఇంచుమించు సుమారు ఒక 8 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్. 8 సంవత్సరాల నుంచి వీటి నుంచి ఆదాయం అనే కాకుండా అంతరించిపోయిన జాతి ఇవి. ఈ పుంగనూరు జాతి ఆవులు ప్రపంచంలోనే అతి పొట్టి జాతి అని చెప్పి దీన్ని గుర్తించి వీటిని పోషించాలని చూసాము. ఫస్ట్ 1-2 ఆవులతో స్టార్ట్ చేసాము, కానీ చాలా నష్టాలు కూడా జరిగాయి. 25-30 ఆవుల దాకా ఉన్నాయి, చాలా నష్టాలు కూడా జరిగాయి. కానీ మేము పట్టు వదలకుండా వీటిని పోషించాలని నిర్ణయం తీసుకొని ఒక చిన్న షెడ్ లాగా పెట్టాలనుకున్నాము. కానీ వీటి వల్ల కొన్ని నష్టాలు జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 5 ఆవులు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఎప్పటికీ ఇంత ఇది జరిగినా కూడా కానీ మేము ఎప్పటికీ వదలము, వీటిని పోషిస్తాము, చాలా వరకు డెవలప్మెంట్ చేస్తాం కూడా. అంటే ఎందుకు పొంగునూరు జాతి అంటే రకరకాలైనటువంటి పోషణ ఉన్నటువంటి ఆవులు ఉన్నాయి, పాలు కూడా 20 లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి. అవును. సో ఎందుకు వీటి మీద మీకు ఆసక్తి? వీటివి ఔషధ గుణాలు ఎక్కువ సార్. వీటి పాలులో కానీ, మూత్రంలో కానీ, పేడలో కానీ చాలా రకాల రోగాలని నయం చేస్తాయి. ప్లస్ ఏమంటే వీటి ప్రత్యేకత ఏమిటంటే కాళ్ళతో కానీ, మన కాళ్ళు చేతుల మీద కానీ, వాటి నాలుగుతో కానీ, నాకి కానీ, లేదంటే ముక్కుతో కానీ వాసనతో పసిగట్టి తన యజమానికి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయని పసిగట్టి అలాంటి మూలికలు తినేసి వచ్చి పాలు, మూత్రము, పేడ ఇవి ఇస్తాయి. వీటి ప్రత్యేకత అదే. దానివల్లనే మనకి చాలా సర్వరోగాలు నయమైపోతాయి. బీపీ, షుగరు, థైరాయిడ్, పర్సనల్ ప్రాబ్లమ్స్ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ చాలా వరకు ప్రాబ్లం అవుతాయి. నిదర్శనం ప్లస్ దానికి నేనే ఉదాహరణ. నాకు కూడా చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, కాల్లో ప్రాబ్లము. అప్పటి నుంచినే మాకు దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి చాలా వరకు పట్టుదలతో కష్టపడ్డాము. ఈరోజు ఇంత మాత్రం ఒరిజినల్ బ్రీడ్ పెట్టాము. ఇంకా తోటకాడు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఇంటి దగ్గర మాత్రం ఇవి ఇక్కడే పెట్టుకున్నాం సార్, అంతే. చాలామంది వచ్చి అడుగుతుంటున్నారు కదా, ఇట్లా వీటికి డిమాండ్ ఎట్లా ఉంది, కొనుక్కునే వాళ్ళ సంఖ్య? ఉన్నారు సార్. అది వాళ్ళ ఇష్టాలు బట్టి ఉంటుంది సార్. 1,00,000 నుంచి 10 లక్షల దాకా విలువ చేస్తుంది ఇది. కానీ వాళ్ళు ఇంత అని దీనికి ఏమి వెలకట్టలేము సార్. ఇది ఇప్పుడు మాకు ఈ ఆవును కూడా వచ్చి ఒకసారి వచ్చి 6 లక్షల రూపాయలు కూడా అడిగేసి వెళ్ళారు. హైదరాబాద్ వాళ్ళు, తిరుపతి వాళ్ళు కూడా. మేము ఇవ్వలేదు సార్. ఇది చాలా ఉన్నాయి కూడా, మంచి కేట్ ఫార్మ్ నుంచి కూడా తీసుకొచ్చాం, వేలంపాట్లో కూడా. అవి కొన్ని చనిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవే. అంటే మామూలుగా పాలు 25 రూపాయల నుంచి 30 రూపాయలకు పల్లెటూరులో దొరుకుతుంది. అవును సార్. సో ఈ పాలేమో 150-200 రూపాయలు. ఎవరు కొనుక్కుంటారు వీటిని? ఇక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు, టీచర్స్, ఎంప్లాయీస్, దీని గురించి తెలిసిన వాళ్ళు వస్తారు సార్. ఇక్కడ వస్తారు. మేము మా ఇంటికి మాత్రం మేము ఇప్పటి వరకు మేము ప్యాకెట్ పాలు కానీ, సీమా ఆవుల పాలు కానీ వాడలేదు సార్. 8 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ ఆవుల పాలే మేము వాడుతున్నాము. ఇప్పటివరకు మా ఇంట్లో పిల్లలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి అనారోగ్యాలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ మా వరకు దరిచేరలేదు. ఒకటి ఈ ఇంటి దగ్గర ఉంటే కూడా చాలా శుభప్రదం అని చెప్పేసి చెబుతుంటారు. కానీ మాకు జరిగాయి సార్, చాలా వరకు మంచే జరిగింది. వీటి వల్ల మాకు చెడు జరగలేదు. ఏదో కొన్ని కారణాల వల్ల ఆవులు ప్రాబ్లం అయినా కానీ వీటి వల్ల మాకు మంచే జరిగింది, కానీ చెడు మాత్రం జరగలేదు. మిమ్మల్ని వచ్చి అడిగేవాళ్ళు ఆవులు ఏ పర్పస్ కోసం అడుగుతుంటారు? అంటే మీరు అన్నారు ఔషధ గుణాలే కాకుండా ఇంట్లో పెట్టుకుంటే కూడా శుభమని అంటుంటారు కదా, ఎలాంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ఎంక్వైరీస్ కోసం వస్తుంటారు సార్? ఇది హెల్త్ పరంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ప్లస్ ఏదైనా కొన్ని ఇంట్లో దృష్టశక్తులు, దిష్టి లోపాలు ఉంటాయనే వాళ్ళు చాలామంది వస్తుంటారు సార్. వీటి తోకతో దిష్టి తీయడం కానీ, దీన్ని మూత్రము సేవించడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. వీటి పోషణ ఏం చేస్తారు సార్? మాకు పొలాలు ఉన్నాయి, అంటే తక్కువ గడ్డి తీసుకుంటాయి సార్. ఆయా పెద్ద ఆవులతో పోల్చుకుంటే ఈ ఆవులు చాలా వరకు గడ్డి తక్కువ తీసుకుంటాయి. పోషణ కూడా చాలా అంత కష్టమే ఉండదు సార్. ఇది ఆవు ఒక ఆవు తినేవి 4-5 ఆవులు తింటాయి. అంత కష్టం ఉంటుంది, అంత కష్టం అనిపించదు, కానీ చాలా ఈజీనే సార్. ఈ ఆవుల్ని పోషించడం అయితే చాలా ఈజీనే. విశేషమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ పాలు ఒక్కొక్క ఆవు 2 లీటర్లకు మించి ఇవ్వకపోయినా అది ఒక అమృతంగా భావిస్తారు. అందుకే రోగాలు ఉన్నటువంటి వారు, చాలామంది రోగపీడితులు, ఆరోగ్యంగా ఉండాలనుకునే ఆసక్తి ఉన్న వారందరూ కూడా ఈ పొంగునూరు జాతి ఆవు పాల కోసం పరితపిస్తుంటారు. మరి వాటి పాలు ఎలా ఉండేది చూడాలిగా. ఇన్ని విశేషాలు తెలుసుకున్న తర్వాత వాటి పాలు ఎలా ఇస్తాయి, వాటిని ఒక ఆవు ఎంత పాలు ఇస్తుంది, అవన్నీ కూడా ఒకసారి చూడాలంటే మనం ఆ పాలు పిండుదాం. మిగతా ఆవుల్లో అయితే ఇలా పిండగానే జుర్రుకుంటూ వస్తుంది, కానీ హాయిగా ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా పాలు ఎలా ఇస్తుందో మనం చూస్తున్నాం. అంటే కొత్త వారిని ఈ దరి చేర్చవు. సో ఇలా రైతుకే కాదు చాలామందికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం, దేహ దారుఢ్యాన్ని ఇవ్వడం కోసం, రోగాల నుంచి కాపాడడం కోసం ఇలా చాలా ఉపయోగాలను ఇస్తూ ఈ పొంగునూరు జాతి ఆవుల్లో పాలు తక్కువైనా కూడా వాటి గుణాలు ఎక్కువ ఉండడంతో విశేషంగా వాటిని కొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మామూలు ఆవుల పాల ధర 25 నుంచి
30 రూపాయలకి రైతుల వద్ద కొంటుంటే పుంగనూరు జాతి ఆవుల పాలకు మాత్రం 150 రూపాయలకు పైగానే రైతుల వద్ద కొంటున్నారు. భోగి సందర్భంగా మీ జీవితంలో సరికొత్త కాంతులు, ఆనందాలు, సంతోషాలు వెల్లి విరియాలని ఆశిస్తున్నాం. మరి ఇవాల్టి కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్.